షేక్ హసీనాకి యూకే షాక్, ఆశ్రయించేందుకు నిరాకరించింది. ఎందుకు? అనూహ్య పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ దేశంలో విద్యార్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ఇండియాకు చేరారు. ఇక్కడ నుంచి యూకేలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నారు. అయితే ఆమెకు శరణార్థిగా ఆశ్రయం ఇవ్వడం పట్ల యూకే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సమాచారం ప్రకారం ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు యూకే నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం పట్ల యూకే హోమ్ ఆఫీస్ తర్జన పడుతుంది. ఎందుకు? బ్రిటిష్ ఇమిగ్రేషన్ నిబంధనలు వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చేందుకు, తాత్కాలిక ఆశ్రయం పొందే వ్యక్తులు యూకేకి వచ్చేందుకు అనుమతించమని యూకే హోమ్ ఆఫీస్ మంగళవారం చెప్పింది. ఇటీవల ఎన్నికల్లో లేబర్ పార్టీ గెలిచి కైర్ స్మార్టర్ ప్రధానిగా అయ్యారు. ఆ సమయంలో ఆశ్రయం కోరే వ్యక్తులు మొదట చేరుకునే సురక్షిత దేశం యూకే అని చెప్పారు. వ్యక్తులకు అవసరమైన రక్షణ కల్పించడంలో యూకేకి ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు. అయితే ఆశ్రయం లేదా తాత్కాలిక శరణార్థిగా ఎవరైనా యూకేకి వెళ్లేందుకు అనుమతించే నిబంధనలు లేవు అని చెప్పారు. 76 ఏళ్ల షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ఆర్మీ 45 నిమిషాల పాటు అల్టిమేటం ఇచ్చిన తర్వాత ఆమె ఆ దేశ ఆర్మీ హెలికాప్టర్లో ఇండియా చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్ ఇంటెలిజెన్స్ సంస్థల రక్షిత కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. షేక్ హసీనా చెల్లెలు షేక్ రెహానాకు యూకే పౌరసత్వం ఉంది. ఆమె మేనకోడలు తులిప్ సిద్దిక్ బ్రిటిష్ లేబర్ పార్లమెంటేరియన్. ఇది ఆమెకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉంటే యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ బంగ్లాదేశ్ హింసపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో స్వతంత్ర విచారణ జరగాలని కోరారు. బంగ్లాదేశ్కి శాంతియుత ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం పిలుపునిచ్చారు. ఆ దేశంలో శాంతియుత ప్రజాస్వామ్య భవిష్యత్తును నిర్ధారించేందుకు యూకే పనిచేస్తుందని చెప్పారు. అయితే ఆయన షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి చూద్దాం, మరి షేక్ హసీనా పరిస్థితి ఎటు నుంచి ఎటువైపుకు వెళుతుందో. మళ్ళీ కలుద్దాం.